అరే సత్యం, ఏమైందిరా ఈరోజు నీకు? రోజు డీజే డిచాక్ అనేవాడు ఇంత సప్పగా కూర్చున్నావు. లేదన్నా, పనిచేసే వాళ్ళకి గుద్దకాడ పెట్టాలంటే ఇటుకలు అడితేనే గోడ కడతారంట, లేదంటే కట్టెకరంట. బాగా బలిసినట్టుందిరా మీ కూలోళ్ళకి. అవునన్నా, అందుకనే నేను ఒక్కరినే ఇటుకలు ఆడ మోసి ఇక్కడ పెడతా ఉన్నా. మిగతా అవన్నీ ఇటుకలు ఈడ పెట్టాలంటే నా వల్ల అవుతలేదన్నా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంత చిన్న ప్రాబ్లంకి ఇంతగానం ఆలోచిస్తున్నావా? నేనున్నంత వరకు నీకు నో టెన్షన్, ఓన్లీ ఫంక్షన్. నీ ప్రాబ్లంని నేను సాల్వ్ చేస్తా. కబడ్డీ 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 ఆడుతున్నామన్నా. ఏందన్నా గిట్ల వచ్చినావు? అరే ఏం లేదురా చోటు, 500 ఈటింగ్ పిల్లలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయా? అవుట్లను తీసుకొచ్చి గిడ పెట్టాలి అంతే. మీకు అందరికి థమ్స్అప్ మజా బాటలు కొనిస్తాను రా. థమ్స్అప్ రాండ్రా, థమ్స్అప్ అంటే అన్నా నువ్వు తడుగుడ్డు వేసుకొని పండుకో. 5 నిమిషాలు ఇటుకలని మాసం తీసుకునేలే మైండ్లే థమ్స్అప్ వస్తుంది. అయిపోయాలి ఇంకా విన్నే లేవు. మయన్లే చూసావా తమ్ముడు, పని ఎంత తొందరగా అయిపోయిందో. థ్యాంక్స్ అన్నా. నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, పిల్లలకు మిరిండా తెచ్చివు. 5 గంటలు చేసే పని 1 గంటలో అయిపోగొట్టారు. ఖచ్చితంగా చేస్తానన్నా. అరే నాకు చేతులు నస్తున్నావురా. అరే మనం ఒక్క గ్లాస్ జ్యూస్ కోసం ఎంతలా కష్టపడుతున్నాం. మన బుక్కులకి, బ్యాగులకి, పెన్నుకి, పెన్సిల్కి మన అమ్మా నాన్న ఇంకెంత కష్టపడుతుంటారా. కష్టం విలువ నాకు ఈ రోజే తెలిసిందిరా. కష్టం విలువ చిన్న పిల్లలకి తెలిసింది, నీకెప్పుడు తెలుస్తుంది బ్రో? మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.